హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎక్కడున్నామంటే చిత్తూరులో ఓపెన్ కిచెన్ అని చెప్పేసి ఫుడ్ ట్రక్ అయితే స్టార్ట్ చేశారు. నైట్ టైం టిఫన్స్ అనమాట. సో టేస్ట్ ఎట్లున్నాయి అనేది నాకు కూడా తెలియదు. నేను తిని తర్వాత రివ్యూ చెప్తాను. ర్యాండమ్గా ఇద్దరు కస్టమర్ల దగ్గర రివ్యూ తీసుకున్నాము. సో ఓనర్ గారితో కూడా మాట్లాడుతూ ఈ బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేశారు, ఫ్యాషన్తోనా లేకపోతే సో అనేది పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. వీడియో స్టార్టింగ్లో లైక్ చేసేయండి, వీడియో లాస్ట్ వరకు చూడండి గైస్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం, లాస్ట్ వరకు చూడండి. గైస్ మీరు చూసుకోవచ్చు మొత్తం మెనూ ఇక్కడ ఉంది. ద ఓపెన్ కిచెన్ మెనూ అనమాట. ఇన్ని ఐటమ్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. దీంతో పాటు ఓనర్ గారు అయితే ఉన్నారు. ఓనర్ గారితో పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. హాయ్ నా, మీ పేరునా? యశ్వంత్ బ్రో. ఓకేనా. మెయిన్ మీరు ఈ ఫుడ్ ట్రక్ కాన్సెప్ట్ చిత్తూరులో తేవాలని మీకు ఎట్లా అనిపించింది? ఎక్కడైనా ఇన్స్పైర్ అయ్యారా లేకపోతే మీకే ఓన్ గా వచ్చిందా? మన ఓన్ ఫ్రాంచైజీ. మనమైతే మన చిత్తూరులోనే ఎందుకు పెట్టాలంటే చిత్తూరులో చాలా హోటల్స్ ఓన్ గా పెట్టుకొని ఎక్కువ చార్జెస్ వేస్తున్నారు. 30 ఇడ్లీ ఎక్కడికి వెళ్ళామంటే 30 రూపీస్, ఈ దోశ అంటే 50 రూపీస్. అది మన ప్రజలకి లో బడ్జెట్ లోనే ఆ టేస్ట్ యూనిక్ గా ఇవ్వాలనేసి ఓన్ ఫ్రాంచైజ్ గా ఓపెన్ కిచెన్ టాక్ అండ్ షార్ట్ కట్ లో మన చిత్తూరులో పెట్టడం అయితే జరిగింది. స్టార్టింగ్ చిత్తూరులో స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ మన చిత్తూరులోనే స్టార్ట్ చేస్తాం. ఓపెన్ ఎన్ని రోజులు అవుతుంది బ్రో? ఏప్రిల్ 10th అయితే ఓపెన్ చేస్తాం బ్రో. ఓకే, ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు వరకు ఎంగేజ్ ఎట్లుంది? ఐ మీన్ జనాలకి మనీ కోసం అయితే రాలేదు, టేస్ట్ అండ్ క్వాలిటీ ఇవ్వడానికి వచ్చాను. మనం ఇచ్చే క్వాలిటీ జనాలకి ఇస్తే జనాలు ఆటోమేటిక్ గా మనీ అనేది మనకి ఇస్తారని ఒక నమ్మకంతో ఓపెన్ చేశారు. ఇప్పుడు ఆదరణ ఎట్లుంది మీరు ఓపెన్ చేసినప్పుడు? అనుకున్నానికన్నా కొంచెం మంచిగానే ఉంది బ్రో. అనుకున్న దానికన్నా బెటర్ గానే ఉంది, మంచిగానే ఉంది. సో మన దగ్గర మీకు సిగ్నేచర్ అంటే ఏదైనా డిషెస్ ఉన్నాయా? ఐ మీన్ సిగ్నేచర్ డిష్ గీ పాలక్ కారం దోశ అని, కర్రీ దోశ అని, మనకి 30 ఇడ్లీలో అయితే మనకి స్పెషల్స్ ఉన్నాయి బ్రో. 30 ఇడ్లీలో కరివేపాకు 30 ఇడ్లీ, పప్పుల పొడి 30 ఇడ్లీ, చిట్టి ఇడ్లీ మన దగ్గర ఫేమస్ బ్రో. మన దగ్గర ఎక్కువ గీ కారం దోశ అయితే చాలా బాగా ఫేమస్ అవుతుంది. 30 ఇడ్లీ బాగా ఫేమస్ అవుతుంది, కర్రీ దోశ బాగా ఫేమస్ అవుతుంది. ఓకే, సో మన దగ్గర ప్రైజెస్ చూసుకుంటే రీజనబుల్ అంటే ఎట్లా స్టార్టింగ్? ఏ ప్రైస్ తీసుకున్నా 105 రూపీస్ తక్కువే ఉంది బ్రో. ఓకే, 105 రూపీస్ హైయెస్ట్. ఇడ్లీ అయితే స్టార్టింగ్ 20 రూపీస్. ఓకే, ఓవరాల్ గా మన దగ్గర ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి బ్రో? మన దగ్గర దోశ అయితే 20 ఐటమ్స్, ఇడ్లీ అయితే 10 ఐటమ్స్ ఉన్నాయి. దీంట్లో బాగా ఇప్పుడు దాకా మీరు నోటీస్ చేసిన బాగా మూవింగ్ అంటే బ్రో మన దగ్గర మూవింగ్ లేదంటూ లేదు. మన దగ్గర ప్రతి ఐటమ్ వెరీ టేస్ట్ అండ్ క్వాలిటీతో ఇస్తున్నాం. ఎక్కువ మీరు నోటీస్ చేసింది 30 ఇడ్లీ, చిట్టి ఇడ్లీ వెళ్తుంది బ్రో. ఓకే, నాన్ వెజ్ కూడా ఉంది. నాన్ వెజ్ ఉంది. నాన్ వెజ్ ఏమేమి వెరైటీస్ ఉన్నాయి? కీమా ఉంది బ్రో. చికెన్ ఫ్రై, కీమా. ఓకే, ఇది ఓన్లీ ఈవినింగ్ టైం బ్రో? ఓన్లీ 6 o'clock ఇక్కడ వస్తాము. 7 కి ఐటమ్స్ రెడీ అయిపోతుంది. 7 నుంచి 11:30 వరకు ఇక్కడ ఉంటాం. ఓకే, 7 to 11:30 వరకు డిపెండ్ ఆన్ సాటర్డే మాత్రం హాలిడే ఉంటుంది. ఓకే, వీక్ ఆఫ్ వచ్చేసి సాటర్డే మాత్రం, ఓన్లీ సాటర్డే మాత్రం. ఓకే, ఇది కరెక్ట్ అడ్రస్ చెప్పాలంటే బ్రో? మన కరెక్ట్ అడ్రస్ చెప్పాలంటే మన చిత్తూరు గాంధీ సర్కిల్ అంటారు బ్రో. మన పీసీఆర్ స్కూల్ అండ్ కాలేజ్ సెంటర్ లో ఉంటుంది బ్రో. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. ఇక్కడ 30 ఇడ్లీ చాలా మూవింగ్ అనమాట, చూద్దాం ఒకసారి. సో గైస్ మీరు చూడండి ఎంత సాఫ్ట్గా అనిపిస్తుందో, వేడివేడిగా ఉందన్నమాట ఇడ్లీ. దానికి నాన్ వెజ్ కర్రీస్ కూడా ఉన్నాయి. సో మీరు చూసుకోవచ్చు గైస్, ఎగ్ దోశ ఒకటి, కీమా దోశ అయితే వేస్తారు. ప్రిపరేషన్ అయితే చూసేయండి. బండ్లు రోడ్లు ఎత్తమంటారే, సో ఎగ్ దోశ కారం అనమాట. నా ఏ కారం అన్నది? అదే కారం పేరు ఉంటుంది, దాని పేరు. సో కారం చట్నీ అంట, ఎర్ర కారం చట్నీ అంట. సో అది వచ్చేసి చికెన్ కీమా దోశ.
సో గైస్ మీరు చూసుకున్నట్టయితే ఇది చిట్టి ఇడ్లీ అనమాట. సో 10 ఇడ్లీ వచ్చేసి 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు ప్లేట్కి. దీని కాంబినేషన్ ఏమేమి ఉందా? కాంబినేషన్ సాంబారు కారం చట్నీ, నాన్ వెజ్ లో చికెన్ అండ్ కీమా అయితే ఉందంట. సో గైస్ మనతో పాటు రెగ్యులర్ కస్టమర్ ఒక అన్న అయితే ఉన్నారు. ఆయన మాటలో టేస్ట్ ఎట్లుందో అడిగి తెలుసుకుందాం. బ్రో చెప్పండి బ్రో, మీ జెన్యూన్ రివ్యూ, మీకు ఏమనిపించింది అదే చెప్పండి. బ్రో యాక్చువల్గా మన చిత్తూరులో చూసారంటే ఇప్పటిదాకా మనం చాలా హోటల్స్ తినింటాం బయట సైడ్. ఇక్కడ మేము ఆల్మోస్ట్ ఒక 10 days, ఇది 10th డే అనుకుంటా, రెగ్యులర్ డైలీ వస్తున్నాం. మేము తినిన దాంతో బెస్ట్ డిష్ అయితే మేము అనుకున్న చిట్టి ఇడ్లీ దగ్గర నుంచి కీమా దోశ, కర్రీ దోశ మా ఫేవర్. మళ్ళీ దాని తర్వాత రెగ్యులర్గా ఈ మధ్య మేము స్టార్ట్ చేసిన పాలక్ కారం దోశ తింటున్నాం. ఎక్కడ కానీ దొరకట్లేదు. బెస్ట్ సైడ్ చెప్పాలంటే డెడ్లీ హోమ్ ఫుడ్ మనకి ఇది ఎక్కడ దొరకట్లేదు ఇంత విధంగా. లైక్ హోమ్లీ ఫుడ్ లాగా ఉంటుంది, ఇంట్లో తిన్న మాదిరిగా ఉంటుంది. 10% ఇంట్లో తిన్నట్టే సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఆయిల్ కానీ ఎక్కడ కానీ వాళ్ళు చేయడం కానీ ప్రతి ఒక్కటి క్లియర్ అని చూసామంటే అంత క్లియర్ అని కట్టుకుంది మన హోమ్ ఫుడ్, డైరెక్ట్ హోమ్ ఫుడ్. ఓకే, బయటికి ఇక్కడికి ఏదైనా చేంజెస్ చెప్పాలంటే ఒక మాటలో ఏం చెప్తారు? ఒక మాట అంటే బయట మనకున్న ప్రైజెస్ కి ఇక్కడున్న ప్రైజెస్ కి మనకి ఇక్కడే చాలా బెటర్. ఎందుకంటే చాలా బయట వచ్చి క్వాంటిటీ బేస్ తో చాలా ప్రైస్ హైక్ ఉంటుంది. మనకి ఇక్కడ ఏంటంటే హోమ్ లో మనం ఎట్లా తిందాం అనుకుంటామంటే ఇంత ఒక ఇడ్లీ ఇంత అంటే ఇంటికి అంతే ప్రైస్ చేస్తున్నారు. 20 రూపీస్ అంటే 20 రూపీస్, 30 అంటే 30. దానికి తగినట్టు క్వాంటిటీ ఉంటుంది, దాని టేస్ట్ కూడా ఉంటుంది. ఓకే, క్వాలిటీ క్వాంటిటీ నచ్చి ఆ ప్రైస్ రీజనబుల్ అనిపించి మీరు రెగ్యులర్ వస్తున్నారు. రెగ్యులర్ గా ఎవ్రీడే. ఓకే, మీరు మోస్ట్ ఆఫ్ ద ఐటమ్ ఇక్కడ ఒక ఐటమ్ చెప్పాలంటే ఏం తిన్నారు బ్రో ఎక్కువ? మేము ఎక్కువ కర్రీ దోశ, కీమా దోశ, నాన్ వెజ్. దోశల్లో టేస్ట్ చేశారు? దోశలు టేస్ట్ చేస్తాం. ఇడ్లీ వచ్చి నార్మల్ చిట్టి ఇడ్లీ. ఓకే బ్రో, థ్యాంక్ యూ. సో గైస్ నేనైతే కర్రీ దోశ అయితే ఆర్డర్ ఇచ్చాను. సో ఫస్ట్ చికెన్ గ్రేవీలో కీమా వేసుకుంటారు, దాన్ని బాగా మిక్స్ చేసి పెట్టుకుని మళ్ళీ దోశ పైన టాపింగ్ చేస్తారు. సో ఇది వచ్చేసి కర్రీ దోశ అనమాట. దీని కాస్ట్ 110 రూపీస్. సో గైస్ ఇది వచ్చేసి కర్రీ దోశ. దీని కాస్ట్ 110 రూపీస్. ఇది తీసుకున్నాను. దానికి చెనిగిల్ చట్నీ సైడ్ ఇచ్చారు. సో కర్రీ దోశ అంటే ఏం లేదు, మనకు వచ్చేసి కీమా కొద్దేసుకుంటారు, చికెన్ సేవ్ వేసుకుంటారు, దాన్ని బాగా దోశ మీద స్ప్రెడ్ చేసి అటు ఇటు కాల్ చేతి ఇచ్చేస్తారు. బాగా రోస్ట్ చేస్తారు, దానివల్ల టేస్ట్ వస్తుంది. ఇక్కడ ఫాలోవర్స్ అయితే డిస్టర్బ్ చేస్తున్నారు అమ్మని. టేస్ట్ బాగుంది. సో ఇది వచ్చేసి మనకు ఎటువంటి ప్లాస్టిక్ లేకుండా నీట్ గా రెడీ చేసుకున్నారు ప్లేట్ అయితే. సో అదొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. టేస్ట్ ఒక దోశ తింటే హెవీ అయిపోతుంది అనమాట. సో టేస్ట్ పరంగా పర్లేదు, బాగుంది. మెయిన్ ఇది కొంచెం రోస్ట్ అయిన దానివల్ల కొంచెం క్రిస్పీనెస్ యాడ్ అయింది. సో లోపల మొత్తం స్మూత్గా ఉంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో గైస్ మీరు వీడియో నచ్చినట్టయితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.